పెళ్ళయ్యాక భార్యలో లోపమున్నా, భర్తలో లోపమున్నా సర్దుకోవాల్సిందే అనే ఒకనాటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. సర్దిబుచ్చి సర్ది చెప్పేటటువంటి వ్యవస్థ ఎప్పుడో చచ్చిపోయింది. ఆ తర్వాత కాలంలో వేరువేరుగా సరే పర్లేదులే విడిగా అన్నా ఉండండి మీరు అంతేగాని విడాకులు తీసుకోవద్దనే స్టేజ్ ఉండేది. పిల్లలు నాశనం అవుతారన్నాడు. ఆ తర్వాత విడాకులు తీసుకోవడం హక్కు అనేటటువంటి స్టేజ్ వచ్చింది. పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైటే విడిపోతున్న జంటల పరిస్థితులు తయారైపోయినాయి. ఇప్పుడు అసలు పెళ్ళే వద్దు సహజీవనం అంటున్న రోజులు అయినాయి. ఇలా రకరకాల కారణాలు నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటి అంటే స్లీప్ డైవోర్స్ అంటే అలాగని నిద్ర కారణంగా విడాకులు తీసుకోవడం కాదు. ఇదివరకు భార్యాభర్త పెళ్ళయ్యాక ఇద్దరు ఒక గదిలో ఉండాలి. ఆ రోజు నుంచినే బిగిన్ అయిపోతుంది. అది 3 రాత్రులు అయిన దగ్గర నుంచి కూడా. వేరు వేరు గదులు కాదు ఇద్దరికి ఒకటే గది. అది ఫిక్స్‌డ్. ఇది ఇలా నడిచిపోతుంటది. ఇప్పుడు ఆ స్టేజి నుంచి నిద్రలో గురకబెట్టేవాళ్ళు ఒకళ్ళు ఉండొచ్చును. కాళ్ళేసేవాళ్ళు ఒకళ్ళు ఉండొచ్చును. ఇట్లాంటియన్నీ సర్దుకునేవాళ్ళు ఆళ్ళిక. భార్యాభర్త నాకు సర్దుకోవాలి ఇట్లాంటిది లేదు. మా ఆయన గురకబెడతంటే నాకు నచ్చలేదు. లేకపోతే మా ఆవిడ కాలేస్తుంటే నాకు నచ్చలేదు. నాకు నిద్ర మెలుకువ వస్తుందంటే సర్దుకోరా, అలవాటు పడతావు నువ్వు కూడా ఎయిరా ఇట్లా చెప్పేవాళ్ళు. ఇలాంటి స్టేజి నుంచి ఇప్పుడు నిద్రలో అట్లా చేస్తున్నారు కాబట్టి వేరు వేరు రూముల్లో ఉండే కల్చర్ ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. దాన్నే స్లీప్ డైవోర్స్ అంటారు. అంటే విడాకులు తీసుకోవడం కాదు. వేరువేరుగా పడుకోవడం అన్నటువంటిది పెరుగుతోంది. దీని ఇంపాక్ట్ పుట్టుకల మీదన ఇంపాక్ట్ అవుతోంది. వ్యక్తుల బంధాల మీదన ఇంపాక్ట్ అవుతుందన్నది తాజా నివేదికలు చెప్తున్న అంశం.